అలా రంభాసురుడు ఆనందంతో పొంగిపోయి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక ఉద్యానవనంలో సేద తీరుతాడు. అక్కడ యక్షులు యక్షిణీలతో ఆనందంగా సమయం గడుపుతున్నారు. ఆ సమయంలోనే ఒక యక్షిని తన ప్రియుణ్ణి ఆట పట్టించడానికి మహిషి రూపంలా మారుతుంది. మహిషి రూపంలో ఉన్న ఆ యక్షిణిని చూసి రంభాసుడికి కామవాంఛ కలుగుతుంది. అతను ఆమెతో శృంగారం చేశాడు. యక్షిని కూడా నా ప్రియుడే మహిషి రూపంలో వచ్చాడేమో అనుకొని అసలు అడ్డుకోలేదు. కానీ నిజం తెలిసిన తర్వాత తాను చేసిన తప్పు వల్ల గర్భం రాబోతుందని గ్రహించింది. అందుకే రంభాసురుడితో ఆ యక్షిని వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న యక్షుడు తన యక్షిని దగ్గరికి వచ్చి దయచేసి నా దగ్గరికి తిరిగిరా అని వేడుకున్నాడు. కానీ యక్షిని మాత్రం గట్టిగా చెప్పేసింది, నా గర్భంలో పెరుగుతున్న బిడ్డకి రంభాసురుడే తండ్రి, అందుకే నేను అతనితో వెళ్ళిపోతున్నాను, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అని చెప్పేసింది. తర్వాత ఏం జరిగింది? ఆ యక్షిని ఎవరికి జన్మనిచ్చింది? అది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్లో చూసేయండి. సద్గురునాథనే శరణమయ్యప్ప.